నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. మొన్నటి వరకు ఆ ఇద్దరు లీడర్లు రాసుకొని పూసుకొని తిరిగారు. తాము సోదరులమని ఢంకా బజాయించి చెప్పారు. కలిసి శత్రువుపై యుద్ధానికి దిగేందుకు ప్లాన్లు గీశారు. అంతేకాదు, ఓ నాయకుడి శత్రువులకు మరో నాయకుడు వార్నింగ్ కూడా ఇచ్చాడు. నేడు ఆ ఇద్దరి బంధానికి బీటలు పడ్డాయి. దోస్తీలో ఎక్కడో తేడా కొడుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య గ్యాప్ పెరుగుతోంది. బీబీ జర భద్రమంటున్నారు డొనాల్డ్. వారియర్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. నేనే లేకపోతే ఇజ్రాయెల్ ఎప్పుడో నాశనమైపోయేది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాటలివి. మిత్రదేశం ఇజ్రాయెల్ అధికారుల తీరుపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంచెం బుర్రవాడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు బృందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గుర్రుగా ఉన్నారు. కాల్పుల విరమణను ఉల్లంఘించి హెజ్బుల్లాపై దాడులకు దిగడంపై మండిపడ్డారు. టెల్ అవీవ్ అధికారులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పనిలో పనిగా నెతన్యాహుపై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన్ను యోధ ప్రధానమంత్రిగా అభివర్ణించారు. హెజ్బుల్లాతో కాల్పుల విరమణకు అంగీకరించాలని తాను వ్యక్తిగతంగా ఇజ్రాయెల్ను కోరినట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతలు టెహ్రాన్పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. శాంతి ఒప్పందానికి సంబంధించిన దౌత్య ప్రయత్నాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ట్రంప్. సంయమనం పాటించాలని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఘర్షణలు ఇలాగే కొనసాగితే శాంతి ఒప్పందం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇజ్రాయెల్ మనుగడకు తమ విదేశాంగ విధాన నిర్ణయాలు చాలా అవసరమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ ఘర్షణల వేళ అమెరికా జోక్యం లేకపోతే ఆ దేశ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. డొనాల్డ్ ట్రంప్ లేకపోయి ఉంటే ఇజ్రాయెల్ ఈ పాటికే నాశనమైపోయేదంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇరాన్తో ఒబామా చేసుకున్న అణు ఒప్పందాన్ని తాను రద్దు చేయకపోయి ఉంటే నేడు ఇజ్రాయెల్ ఉండేది కాదన్నారు ట్రంప్. అయితే కాల్పుల విరమణ విషయంపై నెతన్యాహుతో మాట్లాడారో లేదో అని ఆయన వెల్లడించలేదు. ఇరాన్తో కుదిరిన శాంతి ఒప్పందాన్ని నెతన్యాహు నిర్వీర్యం చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా సంస్థలు ట్రంప్ను హెచ్చరించినట్లు వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ సైనిక చర్యలను కొనసాగించేందుకు సిద్ధంగా ఉందని ఆ కథనాల సారాంశం. 2026 చివరిలో ఇజ్రాయెల్లో జాతీయ ఎన్నికలు జరగనున్నాయి. నెతన్యాహుకు ఆ ఎలక్షన్స్ చాలా కీలకం. అందుకే లెబనాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోబోనని, హెజ్బుల్లాతో పోరాటాన్ని తీవ్రతరం చేస్తారని ఆయన చెప్పుకొస్తున్నారు. తన సంకల్పాన్ని దేశ ప్రజలకు చూపించడంపైనే నెతన్యాహు రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.